హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు గోదావరి డాట్ ముచ్చట్ల నా ఛానల్. ఈరోజు మా ఇంట్లో పప్పు తోటకూర వండుతున్నాను. ఎలా వండుతున్నాను అన్నది ఒకసారి చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించాను. వెలిగించిన తర్వాత కుక్కర్ పెట్టాను. గ్లాస్ పప్పు వేసాను. అంటే ఎంతమంది నేను ఇంట్లో ముగ్గురు ఉన్నాం కదా అని చిన్న గ్లాస్తో వేసి పప్పు కొంచెం వేపుకోవాలండి. కందిపప్పు వేపడం వల్ల మనం తిన్నా సరే గ్యాస్ ఉండదు. పప్పు ఆ ఏపుల్లో పచ్చితనం పోయి గ్యాస్ మనం ఎంత తిన్నా ఏమి అవ్వదు. సాయంత్రం కూడా గ్యాస్ ట్రబుల్ రాదు, ఏమీ రాదు పప్పు వేపడం వల్ల. ఎవరైనా వండుకున్నప్పుడు కందిపప్పు అయినా పెద్దపప్పు అయినా సరే కొంచెం వేపండి. కొంచెం వేగాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది. ఇలా వేపుకుంటే చాలు, మరి ఎక్కువ కాదు, లైట్గా వేసుకోవాలని. ఇప్పుడు ఇది వాష్ చేస్తున్నాను కొద్దిగా. ఇప్పుడు ఇది వాష్ చేసి పొయ్యి మీద పెడుతున్నాను. 2 గ్లాసులు వాటర్ వేసాను. ఇందులో ఏమేమి వేస్తున్నానన్నది చూపిస్తాను మీకు ఒకసారి. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు తీసుకున్నాను. పప్పు తోటకూరలో టమాటా కూడా వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వేసేస్తున్నాను. మనకి ఆకుకూరలు కూడా హెల్త్కి చాలా మంచిది. తోటకూర చిన్న 2 కట్టలు తీసుకున్నాను. నిన్న బుధవారం మార్కెట్ పెట్టాడు ఇక్కడ హైదరాబాద్లో. వారానికి ఒకసారి మార్కెట్ పెట్టినప్పుడు మార్కెట్లో తోటకూర కడిగేసి వేస్తున్నాను. చూడండి ఒకసారి, తాజాగా ఉంటాయి కాయగూరలు పెట్టినప్పుడు. బయట షాపుల దగ్గర కొనాలంటే అన్నీ చాలా హై రేట్లండి. నిన్న 500 పట్టుకెళ్తే కాయగూరలు ఎన్ని వచ్చాయి అనుకుంటున్నారు? 2 కేజీలు ఉల్లిపాయలు, కేజీ టమాటా, 1 సొరకాయ, 1 కాలీఫ్లవర్ పెద్దది, తోటకూర కట్టలు 3, పాలకూర కట్టలు 3, కరివేపాకు, కొత్తిమీర, ఇవి వచ్చేయండి 500 పట్టుకెళ్తే. 1 పావు కిలో పచ్చిమిరపకాయలు 500కి. అంటే స్వామిలు మాల వేసారు కదండి, మాల మీద ఉన్నప్పుడు ఎప్పుడు కాయగూరలు ఈ సంవత్సరం ఇలాగే ఉంటాయండి. ప్రతి సంవత్సరం కూడా ఈ నెల వచ్చేటప్పుడు కాయగూరలు హై రేట్లోనే ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసేస్తాను. ఇది ఉడికిపోయిన తర్వాత విజిల్ వచ్చాక అప్పుడు చింతపండు
కొంచెం వేసుకోవాలి ఒక్క కాడ. మన పులుపు ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి. చూసారు, ఉప్పు తగినంత చూసి వేసుకోవడమే. ఇది బెల్ట్ పెట్టేస్తాను. ఒక్క 4-5 విజులు వచ్చేటప్పటికి మెత్తగా అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఎలా తాలింపు పెడుతున్నాను ఏంటన్నది మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఉదయం టమాటా బాత్ చేసి అందులోకి వేడిశనగుళ్ళు, వేపిన శనగపప్పు చట్నీ చేశాను. ఎందుకంటే రెండింటికి కాంబినేషన్ బాగుంటుంది. టమాటా బాత్కి చట్నీ కంపల్సరీ ఉండాలండి. సింపుల్, ఏం అవసరం లేదండి. వేడిశనగుళ్ళు కొంచెం వేపేసుకుని అటు ఇటు బాగా రోస్ట్ అవ్వకూడదు. కొన్ని పచ్చిమిరకాయలు కూడా అందులోనే కలిపేసి వేపేసుకుని ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుని ఇంత వేపింజనం వేసుకుని చేసుకుంటే చట్నీ సూపరు. మనకి ఇంట్లో చేసుకునే టిఫిన్ చట్నీయే బాగుంటుందండి. బయట కొన్నాయి అంతగా నాకు ఇష్టపడని ఏంటో తెలియదు. కానీ చూసారా, నేను ఆల్రెడీ తినేసాను. పిల్లలు తింటారని ఈ సాల్ట్ బాక్స్లో పెట్టాను. పప్పు రెడీ అయిపోయింది. పోపు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా పోపు పెట్టాను చట్నీకి. ఆ కళాయి ఉంటే కళాయిలో కూడా పోపు పెట్టేస్తున్నాను నేను. చలికాలం ఎంత ఆయిల్ తక్కువ వేసుకుంటే అంత బెస్ట్ అండి. ఎందుకంటే చలికి అరుగుదల అవ్వదు మనకి ఆయిల్. చలికనే కాదు, ఉత్తప్పుడైనా కొంచెం నాకు చేపల పులుసుకి ఒకటే నేను ఆయిల్ ఎక్కువ వేస్తాను. బెండకాయ పులుసుకి వాటికి, మిగతా వీటికి అన్నిటికి ఆయిల్ చాలా తక్కువ వేస్తాను. ఎంత కావాలో అంతే వేస్తాను. మరీ ఎక్కువ వేసేయడం వల్ల కూర టేస్ట్ రాదండి, చప్పదనం వచ్చేస్తుంది. కాయగూరలకు మాత్రం ఆయిల్ కొంచెం తక్కువ వేసుకునే వండుకోవాలి ఎప్పుడు కూడా. ఒక నీసు కూరకి చేపలకి మాత్రం కొంచెం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే చేపలకి ఆయిలే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. ఎల్లుల్లిపాయ కంపల్సరీ, ఎందుకంటే ఓన్లీ పప్పుగానే కదండి, మనం ఏదైనా కాయగూర వండుకున్నప్పుడు కూడా 2 చెదగొట్టుకుని వేసుకోండి ఉల్లిపాయలు వేసేటప్పుడు. అది కూడా ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిదండి ఎల్లుల్లిపాయ. నేను ఎల్లుల్లిపాయలు ఎప్పుడు స్టాక్ పెడతాను. ఈ ఎల్లుల్లిపాయలు 2 నెలలు రావు నాకు తెలుసండి, అంత ఎక్కువ వాడతాను ఎల్లుల్లిపాయలు. చాలామంది గ్యాస్ట్రిక్ ఉంది అది ఇది అంటారు, కానీ కారం ఉప్పు చాలామంది తగ్గించేస్తారు. చాలా ఇళ్ళల్లో కదండి, మా ఇంట్లోనే మా అమ్మాయి వాళ్ళు ఉప్పు కారం తింటారు. కానీ నాకు ఉప్పు కారం లేకపోతే ముద్ద దిగదు. ఎందుకంటే ఉప్పు కారం అంటే సమానంగా వేసుకుంటాం, కానీ ఎక్కువ వేసేసుకుని కదా. ఒక్కొక్కరు అయితే బాగా చప్పగా తింటారు. అది కొంచెం ఉప్పు కూడా తక్కువ అయినా సరే మన కాళ్ళు లాగేస్తాయండి. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయ, మినపప్పు కూడా వేసానండి. చూసారా, అది పోపు వేగేటప్పుడు కొంచెం పసుపు, ఆల్రెడీ అందులో పసుపు ఉప్పు వేసాను కాబట్టి మీకు చింతపండు చెప్పాను కదా, అప్పుడు వేస్తాను. నేను పోపు పెట్టాక కొంచెం మళ్ళీ ఉడకనిస్తానండి.
ఆల్రెడీ పోపు ఇందులో వేసేస్తున్నాను పప్పులో. ఇప్పుడు ఇది పోపు పెట్టేసాను కదండి. పోపు పెట్టాక ఒక్క 2 నిమిషాలు అలా ఉడకనిస్తాను. పప్పు రెడీ. చెప్పాను కదండి కుక్కర్లో కొద్దిసేపు ఉడకబెడతానని. తాలింపు పెట్టేసాక అయిపోయింది. ఈ పప్పు తోటకూరలకి లంచ్కి ఏంటి అనుకుంటున్నారా? పిల్లలకి అయితే కోడిగుడ్డు ఆమ్లెట్ వేస్తాను. చూసారా, కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకున్నా. ఈ పప్పు తోటకూరలోకి రవ్వపులుపు వేసుకున్నాం కాబట్టి చిన్న ఉప్పు చేప ముక్క వేపుకుని తింటే పప్పు చారులోకైనా బాగుంటుంది, పప్పు తోటకూరలోకి ఏ ఆకుకూరలోకైనా చాలా బాగుంటుంది. ఉప్పు చేప వేపుకుంటే వేపేసుకుని కొంచెం కారం సాల్ట్ చల్లుకుంటే చేపకి ఉప్పు చేపకి చాలా టేస్టీగా ఉంటుంది. నేను తినేటప్పుడు చూపిస్తాను మీకు. చూసారా, నా పప్పు తోటకూర రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడే పప్పు తోటకూర. రైస్ వేడివేడిగా పెడతాను తినే ముందు. హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. గోదావరి.ముచ్చట్ల నా ఛానల్ అందరూ కూడా చాలామంది నన్ను ఇష్టపడి లైక్ చేసి నాకు 7,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. అంతా కూడా మీ వల్లే. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎలా ఉందో లైక్ చేయండి, మర్చిపోకండి. మీరు అందరూ ఉన్నారు కాబట్టే నేను ధైర్యంగా ఏమీ తెలియపోయిన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నానండి. నా వీడియోస్ అందరూ చాలామంది ఇష్టపడి చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అందరూ కూడా. బాయ్ బాయ్.